ఘటనలో ఇప్పటికే ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో చల్లా కామేష్ ఉపేందర్గా గుర్తించారు. అయితే చల్లా కామేష్ యొక్క మృతదేహాన్ని వెలికి తీశారు. ఆయన తీసుకెళ్లి కొంత కొనవుపురితో ఉన్నటువంటి ఆ వ్యక్తిని తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్పించిన తర్వాత కాసేపటికి మరణించాడు చల్లా కామేష్. ఇంకా ఉపేందర్ యొక్క ఆచూకీ లభించలేదు. 7 గంటలుగా కామేష్ను రెస్క్యూ చేసి రెస్క్యూ సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. ఆసుపత్రి తరలించినటువంటి కాసేపట్లోనే కామేష్ మృతి చెందారు. ఇక రెస్క్యూ ఆపరేషన్ ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ జితీష్, ఎస్పీ రోహిత్ రాజ్ పర్యవేక్షిస్తున్నారు. 6 అంతస్తుల భవనం మరి, అయితే దానికి ఎటువంటి పర్మిషన్స్ కూడా లేవు. అరకొరగా ఏర్పాట్లు చేసి నిర్మాణాన్ని కూడా అరకొరగానే జరిపించినట్టుగా తెలుస్తోంది. చిన్న చిన్న పిల్లర్లు 9 అంగుళాల సైజుతో ఆ పిల్లర్ని ఏర్పాటు చేసి, మీరు బహుశా ఇక్కడ ఆశ్చర్యపోవచ్చు, ఒకదానిపై ఒకటి మిద్దెలు ఎలా పేరుస్తూ ఉంటారో పిల్లర్స్ సహాయంతో ఇక్కడ పిల్లర్స్ కూలిపోయి ఒకదానిపై ఒకటి ఆ రకంగానే స్లాబ్స్ పడిపోయాయంటే అర్థం చేసుకోండి ఎంతలా అక్కడ నిర్మాణ లోపం జరిగిందని చాలా క్లియర్గా అర్థమవుతోంది. యజమాని ఒక ఆలయాన్ని నిర్మించి ఆలయం పక్కనే ఆనుకొని ఒక మఠాన్ని నిర్మించబోయాట. ఆయన యొక్క దురుద్దేశమే ఇంతటి దారుణానికి ఒడిగట్టింది. సో ప్రజెంట్ దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, ఏంటి ఎటువంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి? సహాయక చర్యలకు సంబంధించిన నేపథ్యంలో అక్కడ ఎవరైతే కార్మికులు చిక్కుకున్నారో లేదంటే వారు అక్కడ ఇరుక్కుని పోయారో వారి పరిస్థితి ఎలా ఉంది? ప్రజెంట్ ఇంకా ఎంతమంది ఉండే అవకాశం ఉంది? భద్రాచలంలో హైటెన్షన్ కొనసాగుతూనే ఉంది. బహుళ అంతస్తుల భవనం కుప్పకూలడంతో భవన నిర్మాణ కార్మికులు కూడా ఆ శిథిలాల్లోనే ప్రస్తుతం చిక్కుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సరిగ్గా 17 గంటల సమయం అవుతుంది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఒకవైపు సింగరేణి రెస్క్యూ సిబ్బందితో పాటు ఫైర్ సిబ్బంది, నిన్న రాత్రి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ప్రస్తుతం భద్రాచలంకు చేరుకున్నాయి. మొత్తం దాదాపు 100 మందికి పైగా సహాయక సిబ్బంది చర్యలను కొనసాగిస్తూనే ఉన్నారు. నిన్న రాత్రి అయినప్పటికీ ప్రత్యేకమైనటువంటి ఫ్లడ్ లైట్లను కూడా ఏర్పాటు చేసుకొని ఒక అప్రోచ్ మార్గం గుండా కూడా పూర్తిగా శిథిలాలను వెలికి తీసే ప్రయత్నం చేశారు. సరిగ్గా నిన్న రాత్రి 1:45 ఒక క్షతగాత్రుడిని అటు రెస్క్యూ టీం అయితే సేవ్ చేసే ప్రయత్నం అయితే చేసింది. కానీ ఆ ప్రయత్నాలన్నీ కూడా ఫలించలేదని చెప్పుకోవాలి. ప్రధానంగా కామేశ్వర్ అనే ఒక భవన నిర్మాణ కార్మికుడు ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మార్గ మధ్యంలోనే మృతి చెందినట్లు మనకు సమాచారం అయితే అందుతుంది. అధికారికంగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ప్రస్తుతం ఒకరు మృతి చెందినట్లయితే సమాచారం అందుతుంది. ఇంకా శిథిలాల కింద ఎంతమంది ఉన్నారనేది మాత్రం ఇంకా స్పష్టత మాత్రం రాలేదు. నిజంగా 2 తాపీ మేస్త్రులు ఉన్నట్లు మనకు అధికార వర్గాలు సమాచారం ఇస్తున్నాయి. ఒక తాపీ మేస్త్రికి 2 సహాయక కూలీలుగా ఉంటారు. సో ఆ లెక్కల ప్రకారం చూసుకున్న మొత్తం 6 శిథిలాల కింద ఉండే అవకాశం అయితే ఉంటుంది. ప్రధానంగా మనం చూడొచ్చు, ఇంత భారీ మొత్తంలో స్లాబ్లను ఏర్పాటు చేసుకున్నారు. కానీ కేవలం 9x9 అంగుళాల నేపథ్యంలోనే పూర్తిగా పిల్లలను ఏర్పాటు చేసుకున్నారు. నిజానికి 12x18 అడుగుల వెడల్పు ఉండేలా పూర్తి స్థాయిలో పిల్లల నిర్మాణం అయితే ఏర్పాటు చేసుకోవాలి. లేదంటే రాడ్ కి సంబంధించి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి రాడ్ కూడా 18 నుంచి 16 నుంచి 20 అంగుళాల మేర ఉన్నటువంటి ఒక క్వాలిటీ రాడ్ ని కూడా వాడాల్సి ఉంటుంది. ఒకవైపు పిల్లర్లు ఏమో చాలా అతి తక్కువ సామర్థ్యం ఉన్నటువంటి పిల్లర్లు, కానీ స్లాబ్ మాత్రం మనం చూడొచ్చు దాదాపు ఒక మోచేయి వరకు కూడా మనకి స్లాబ్ కనిపిస్తుంది. సో ఇంత భారీ మొత్తంలో ఉన్నటువంటి స్లాబ్ ని మోయాలంటే ఖచ్చితంగా ఒక బలమైనటువంటి పిల్లర్లను, అది కూడా అత్యధిక సంఖ్యలో ఉండేటువంటి పిల్లర్లను నిర్మించాల్సి ఉంటుంది. పూర్తిగా అవగాహన లోపం, నిర్మాణ వైఫల్యం అనేది చాలా స్పష్టంగా ఈ నిర్మాణంలో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. పూర్తిగా మనం చూడొచ్చు, ఒక్కసారిగా పేక మేడల ఈ బహుళ అంతస్తుల భవనం కుప్పకూలిందని చెప్పుకోవాలి. G+6 గా ఉన్నటువంటి ఈ బహుళ అంతస్తుల భవనం అంతా కూడా కుప్పకూలడంతో సరిగ్గా నిన్న మధ్యాహ్నం 2:45 ఈ పరిస్థితి. ఇక్కడ ఏం చెప్తున్నా ఒక అనుమానం వ్యక్తమవుతోంది. అధికారులు ఏం చేస్తున్నారు? ఇంత అరకొరగా నిర్మాణం జరుగుతోంది, అది భద్రాచలం పంచాయతీ పరిధిలో కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు కళ్ళకు గంతలు కట్టుకున్నారా? ఇంత పెద్ద బహుళంతస్తుల భవన నిర్మాణం జరుగుతోంది అన్నప్పుడు కనీసం అక్కడ పర్మిషన్ లేదని ఇప్పుడు చెప్తున్నారు. మరి పర్మిషన్ లేకపోతే ఇన్ని రోజులుగా ఎందుకు అడ్డుకోలేదు? ఎందుకు ఫిర్యాదు చేయలేదు? ఎందుకు దీన్ని మధ్యలోనే ఆపివేయలేదు? దాని మధ్యలోనే కూల్చివేయలేదు? ఎగ్జాక్ట్లీ మనోజ్, శ్రీ 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 శ్రీపతి నేషనల్ సేవా ట్రస్ట్ పేరిట ఈ భవనాన్ని పక్కనే ఉన్నటువంటి అమ్మవారి ఆలయాన్ని కూడా నిర్మించారు. ఈ ఇంటి యజమాని ఆలయాన్ని కూడా ఇంట్లోంచే వెళ్ళేలా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసుకున్నాడు. ఒక భారీ బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించుకున్నారు. కానీ ఈ వ్యక్తి గురించి చాలా మిస్టీరియస్ గా కనిపిస్తుంది. ఈ శ్రీపతి అనే వ్యక్తి బ్యాక్గ్రౌండ్ కూడా మనం వెరిఫై చేసే ప్రయత్నం చేస్తున్నాం. నిజానికి ఇతను ఒక ముస్లిం గా మనకి సమాచారం అయితే అంతుంది. ఒక షేక్ మౌలానా అని ఇతని పేరైతే మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. శ్రీ శ్రీ శ్రీపతి నేషనల్ సేవా ట్రస్ట్ పేరిట అనేక ప్రాంతాల్లో ఇతను ఇలా మఠాల పేరిట ఏర్పాట్లు చేసుకోవడం, మఠాల పేరిట సంస్థలను ఏర్పాటు చేసుకోవడం, కొన్ని ఆలయాలను కూడా ఇట్లా నిర్మించుకోవడం, చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా చందాలు వసూలు చేయడం వంటివి చాలా పెద్ద ఎత్తున కలెక్షన్స్ కి తను పాల్పడుతున్నాడు. హిందూ ధార్మిక సంస్థ పేరిట కావచ్చు, ఒకవైపు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల ముసుగులో చాలా పెద్ద మొత్తంలో చందాల దందాలకు శ్రీపతి తెరలేపాడు అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల నుంచి మనకు సమాచారం అయితే అందుతుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం
ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే అవిశ్రాంతంగా శ్రమిస్తున్నాయి. సింగరేణి రెస్క్యూ టీం కూడా, ఎందుకంటే ఇక్కడ పాత భవనం మీదనే ఇక్కడ కొత్తగా ఈ నిర్మాణం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అసలు పర్మిషన్లు వచ్చినటువంటి సందర్భంలో కూడా కొంత అనుమానం కలుగుతుంది. అసలు ఎలా పర్మిషన్ ఇచ్చారో అధికారులకి, ఏ రకంగా వీళ్ళకు తాయిలాలు అందించారా? అట్ ది సేమ్ టైం ఇంకొక విషయం, ఇక్కడ దీన్ని పూర్తిగా కమర్షియల్ యూసేజ్ కోసం వాడాలని ఆలోచన చేశాడా యజమాని, లేదంటే ఆలయం కోసం వాడదాం అనుకున్నాడా? ఎగ్జాక్ట్లీ మనోజ్, మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. నేను ఒక పాత గోడని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. నిజానికి 40 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి ఇల్లు ఈ స్లాబ్ కిందే పడిపోయి ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే 40 ఏళ్ల క్రితం ఇంటి నిర్మించారు. ఆ ఇంటిని ఎక్స్టెన్షన్ చేస్తూ దానిపైన మొత్తం 5 ఫ్లోర్లు ఈ ఇంటి యజమాని నిర్మించాలని ఆలోచన చేశాడు. అందుకు అనుగుణంగానే పూర్తి స్థాయిలో నిర్మాణాలు కూడా చేపట్టాడు. కానీ పూర్తిగా ఈ స్థాయి ఇంటిని నిర్మించాలంటే, ఇంత పెద్ద బహుళ అంతస్తాన్ని నిర్మించాలంటే 5 అడుగుల మేర, అంటే 5 స్లాబులు వేయాలంటే ఖచ్చితంగా దానికి అనుగుణంగానే బేస్మెంట్ అనేది స్ట్రక్చర్ నుంచి కూడా దానికి అనుకూలంగా ఉండాలి. కానీ 40 ఏళ్ల క్రితం నాటి నిర్మాణం మళ్ళీ మరోవైపు ఆ పూర్తిగా 5 స్లాబులు వేసిన తర్వాత ఆ ఇంటి యొక్క గోడలను కూడా ఇంటి యజమాని కూల్చివేయించేశాడు. అయితే నిజానికి ప్రస్తుతం కార్మికులు కూడా చిప్పింగ్ చేసేందుకే వచ్చారని మనకు సమాచారం ఉంటుంది. చిప్సింగ్ అంటే పూర్తిగా ఇలా పగుళ్ళు వస్తాయి, పూర్తిగా ఇలా బీమ్స్ కావచ్చు, ఆ పిల్లర్లు ఇలా పగుళ్ళు వచ్చినప్పుడు వీటిని పూర్తి స్థాయిలో మళ్ళీ ఇక్కడ వరకు క్లీన్ చేసి మళ్ళీ ఒక రసాయనానికి కాంక్రీట్ ని మళ్ళీ మిక్స్ చేసి వేసి దీన్ని స్ట్రెంథెన్ చేసే ప్రయత్నం చేస్తారు. అలా చిప్సింగ్ చేస్తున్న సమయంలోనే ఒక్కసారిగా ఈ బహుళ అంతస్తుల భవనం అయితే కుప్పకూలింది. ప్రస్తుతం కొంతమంది ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు, భద్రాచలం వార్తలు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, సరిగ్గా ఏ సమయానికి ఈ ఘటన జరిగింది, ఎంతమంది లోపల ఉండొచ్చని మీరు అంచనా వేస్తున్నారు, మీకున్నటువంటి ప్రాథమిక సమాచారం ఏంటి? నా పేరు రామ్మోహన్ అండి. ఇది బిల్డింగ్ కి ఎదురుగుండా ఉన్న ఇల్లే మాది. సుమారు నిన్న 2:35 2:40కి ఇది ఘటన జరిగింది. ఇది చాలా విషాద సంఘటన, భద్రాచలంలోనే ఒక విషాద భయంకరమైన సంఘటనగా నేను భావిస్తున్నాను. నేను అన్నం తిని అప్పుడే జస్ట్ బయటికి రాగానే నాకు ఒక పెద్ద శబ్దం, ఎలాంటిదంటే భయంకరమైన శబ్దం వచ్చింది. ఆ శబ్దాన్ని గబగబా నేను మొత్తం అంతా పొగలాగా మొత్తం డస్ట్ అంతా వచ్చింది. మేము చాలాసార్లు శ్రీపతి గారికి కూడా చెప్పాము, ఇది G+5 కడుతున్నారు కానీ కింద పునాదులు సరిగ్గా లేవని చాలాసార్లు మనం మాట్లాడుకోవడం జరిగింది. మరి గవర్నమెంట్ వారి పర్మిషన్స్ అనేది గురించి నేను దలుచుకోలేదు. దట్ ఈస్ అప్ టు దేర్. కానీ కింద మాత్రం నేను పర్సనల్గా వచ్చినప్పుడు 3 వాయిస్లు అయితే నాకు వినపడ్డాయి. రాత్రి ఒక అతన్ని బయటికి తీశారు. ఇప్పుడేమో అర్థం ఏంటంటే ఆయన చనిపోయానన్నారు. కానీ 2 కుక్కలు అక్కడ ఉన్నాయండి. నిన్నటి నుంచి వాడికి భోజనం లేదు, అవి పడి ఒరుగుతున్నాయి. దానికి సంగతి మళ్ళీ దానికి ఏదైనా చేయాలని నేను ఇప్పుడు బయటకు వచ్చాను. నేను చాలాసార్లు ఈ విధిలో వాళ్ళందరూ చాలాసార్లు చెప్పారు. శ్రీపతి నేచర్ ఎలా ఉంటుంది, ఎందుకంటే శ్రీపతి గతంలో అతని మతం వేరే అని, ఆ తర్వాత మతం మార్చుకున్నాడు, అతని బిహేవియర్ ఏ విధంగా ఉండేది తెలిసిన సమాచారం ఏంటి? ఏమంటే అతను కొద్ది ర్యాష్ బిహేవియరే, కొద్దిగా అందరితోనూ సరిగ్గా ఉండడు. చాలాసార్లు మేము చెప్పినా కూడా ఎవరి మాట విండో. నేషనల్ సర్వీస్ తరఫున ట్రస్ట్ వెనుక ఎవరైనా రాజకీయ శక్తులు కానీ ఇంకేదైనా ఉన్నాయండి, ఉన్నాయనేది వాస్తవం, అది అందరికీ తెలుసు. ఏ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ నేత, ఏ స్థాయికి చెందినటువంటి వ్యక్తి? ప్రస్తుతం ఆ స్థానికుడు కూడా